వెల్కమ్ టు J7 టీవీ న్యూస్. సికింద్రాబాద్ వైఎంసీ ప్రాంతంలో శ్రీ రేణుకా ఎల్లమ్మ ఆలయంలో ఆషాఢ బోనాల జాతర సందర్భంగా భక్తులతో కిటకిటలాడింది. భక్తులు అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ ప్రాంగణంలో నిర్వహించిన భవిష్యవాణి కార్యక్రమం భక్తులను విశేషంగా ఆకట్టుకుంది. ప్రత్యేకత ఏమిటంటే ఈ ఆలయంలో చెట్టు రూపంలో వెలిసిన శ్రీ రేణుకా ఎల్లమ్మ తల్లి గత 52 సంవత్సరాలుగా భక్తుల కోరికలు తీర్చుతూ వారికి అండగా నిలుస్తోందని స్థానిక భక్తులు విశ్వసిస్తున్నారు. ఈ విశ్వాసంతో ప్రతి ఏడాది బోనాల సందర్భంగా భారీ సంఖ్యలో భక్తులు తరలివచ్చి అమ్మవారి ఆశీర్వాదాలు పొందుతున్నారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ సభ్యులు మాట్లాడుతూ ఆలయ పునర్నిర్మాణ పనులు చేపట్టేందుకు దాతలు భక్తులు తమ వంతు సహాయం అందించాలని విజ్ఞప్తి చేశారు. ఆలయ అభివృద్ధికి ఉదారంగా విరాళాలు అందించి అమ్మవారి సేవలో భాగస్వామ్యులు కావాలని కోరారు. 14 ఇయర్స్ నుంచి చేస్తున్నానమ్మా. ఇయర్ 15th ఇయర్. చాలా ఎగ్జైటెడ్ ఉంది, మంచిగా ఉంది, హ్యాపీగా చేసిన. మంచిగా నాకు అమ్మవారు మంచిగా వస్తుంది కాబట్టి ఇంకా వేసుకుంటా పోతా. ఇంకా ఫ్యూచర్లో చెప్పలేను. నా జీవితంలో నాకు ఎన్ని డేస్ అయితే ఉన్నాయో, ఎన్ని ఇయర్స్ ఉందో అన్ని ఇయర్లు వేసుకుంటూ వెళ్తూనే ఉంటాను. అది కన్ఫామ్. నా తర్వాత నా పిల్లాడు కూడా రెడీగా ఉన్నాడు, వేస్తూనే ఉన్నాడు. 5th ఇయర్ అయిపోయింది. ఇక మొదలు పెడుతున్నా. గోల్కొండలో ఫస్ట్ అమ్మవారి దగ్గరకు పోతా, జగదాంబ. అక్కడ నుంచి మొదలు పెడితే మొత్తం ఇక శ్రావణం వరకు వేస్తూనే ఉంటాం. ఇక్కడ అక్కడ ఏముండదమ్మా, ఎక్కడ ఆజ్ఞ వస్తే అక్కడ పోతాం. ఇక్కడ ఇవాళ ఇక్కడికి వస్తా నేను అనుకోలేను. ఇవాళ ఇక్కడికి ఆజ్ఞ వచ్చింది, పొద్దున్న వచ్చింది ఇక్కడికి. అట్లా నేను టెంపుల్స్కి మోస్ట్లీ ఈ 14 ఇయర్స్లో దాదాపు ఒక 70 టెంపుల్స్కి వేయచ్చు. 70 టెంపుల్స్ ఈజీలీ వేసిన. 70 టెంపుల్స్. నేను ఎప్పుడే మొక్కునమ్మా, నేను మంచిగా ఉండాలి, అందరూ మంచిగా ఉండాలి, అందరు మంచిగా ఉండాలి, నేను మంచిగా ఉండాలి, అంతే. అంతకు మించి నేను అడగకుండా తల్లి నాకు ఏమి ఇవ్వాలని అది ఇస్తుంది చాలు. ఆమెకు నాకు ఉండాలి, ఆమెకు ఉండాలి అడిగింది నాకు ఇస్తుంది, అంతే. అంతకు మించి నేను ఏం కోరుకునేది లేదు. ఇక అట్లా చెప్పాలంటే నేను అమ్మతానికి పోయేంత వరకు ఇస్తూనే ఉంటాను. ఇదైతే ఫిక్స్ నా లైఫ్లో. నా తర్వాత నా పిల్లాడు ఉన్నాడు. నాకన్నా ముందు ఎవరు వేయలేరు ఫ్యామిలీలో. ఫస్ట్ నేనే మొదలు పెట్టిన. నా కొడుకు, నా పెద్ద కొడుకు ఆల్రెడీ స్టార్ట్. 5th ఇయర్ అయిపోయింది. 5th ఇయర్ అయిపోయింది. ఇక ఆయన లెగసీ ఎక్కడ దాకా పోతే తెలియదు, చూడాలి. ఆయన ఒకటే టెంపుల్కి వేస్తాడు. ఓన్లీ ఇది ఒక మన గోల్కొండ జగదాంబ టెంపుల్కి వేసిండు. ఒక్కసారి కార్ఖానా అమ్మవారి గుడికి ఒక్కసారి వేసిండు. ఆయనకి ఇప్పుడు ఎగ్జాక్ట్ 13 ఇయర్స్. ఇప్పుడు ఆయన ఇక 8 ఇయర్స్ ఉన్నప్పుడు స్టార్ట్ చేసిండు. ఆయన ఇప్పుడు వేస్తుండు కంటిన్యూ. మొన్న రీసెంట్లీ కూడా వేసిండు, అయిపోయింది. ఇక బయట మాత్రం ఎక్కడ వేయనియాను. ఒక అమ్మవారికి ఒక్కళ్ళు అక్కడికి వేపిస్తాను. ఇక నేను ఉన్నంత వరకు ఆయన అవసరం లేదు. నా తర్వాత ఆయన కంటిన్యూ చేసుకుంటాడు. థ్యాంక్ యూ. పర్వతమ్మ పిన్న తల్లి గంగ పాదాన 10,000. తండ్రి బ్రహ్మదేవ, తండ్రి విష్ణుదేవ, తల్లి లక్ష్మమ్మ, తల్లి శారదమ్మ, తండ్రి ఆదిరెడ్డి పాదాన 10,000. విద్య నేర్పిన వాడ వీర హనుమన్లు, బుద్ధి నేర్పిన వాడ భూపాతిగురుడు, చదువు నేర్పిన వాడ సాంబాతిగురుడు. 66 కోట్ల జలాకుశరణు, 72 కోట్ల దేవగణాలకుశరణు, 33 కోట్ల మునులాకుశరణు, ఆచారవంతులాకుశరణు, వంగలింగాలకుశరణు. నడిపట్నాన్ని మెలుకున్న ఉజ్జని మాంకాళి పాదాన 10,000. నా తాల్య నా మామ గౌతమ, ఇక నా నెత్తి నీడ జమదగ్నిమోని పాదాన 10,000. అమ్మవారిని గదనాది శక్తిని లోకమాతనున్న పుట్టల పుట్టిన దాన్ని, పువ్వులు పెరిగిన దాన్ని, అగ్గిల పుట్టిన దాన్ని, ఆగంట శక్తిని భూమిలో పుట్టిన దాన్ని, భూలోకమాతను. ఏదము గవ్వళ్ళు ఎంటి దర్శనాలు, 10 గవ్వళ్ళు 10 దర్శనాలు, జోగు డప్పులు జోగు బాటళ్ళు, మాత వాడలల్లో మౌరు ఆలయంలో మైల ఆశ్చర్యనుక. గావు పిల్లలు నాయి, ఇక్కడ సాకులు నాయి, జోగు డప్పులు నాయి, జోగు వాటళ్ళు నాయి. 3 ఇళ్ళ ఎరుక నాది, 7 ఇళ్ళ జోగు నాది. పార రక్తం అందపరుస రాముని కన్నా డొల్ల రక్తం ముందడొక్కలు ఎనుగన్న, చిల్లేటి రక్తంబు చిటికల ఎనుగన్న, జలిపేటి రక్తంబు జంపల ఎనుగన్న, హడుగు పొడుగు రక్తంబుల్ల నీల వారుల కన్నా నీల వేణినున్న, అమ్మ వారినున్నది శక్తినున్న. 7 అక్క చెల్లెళ్ళు ఏక శరణాలు, బండ సొరికెలున్న నా భావ నరసింహ, ఉక్కు సంబాలు ఉగ్ర నారసింహ, చిక్కు గొల్లాలు నా తమ్ముడ మల్లయ్య పాదాన 10,000. అడగండి అన్న.
బోలో రేణుకెళ్ళమ్మ తల్లి మాతాకి తల్లి ఆనందం తల్లి శరణం శరణం తల్లి పండుగ పూజలు ఎలా అయినాయి గతము కంటే కూడా చాలా చాలా ఘనంగా జరిగిందిరా నా పండుగ పూజలు మెచ్చి సంతోషించిన ఆలోచన ఎందుకురా అమ్మవారినున్న వచ్చే కాలం ఎట్లా ఉంటుంది కాలం అంటున్నారా కొడుకులారా కాలం అంటున్నారా 2 నెలల కాలం పోయింది పరవేమీ లేదు ఆలోచన చేయబోకుండ్రి అమ్మవారు చూడు కనికరిస్తుంది చూడు కావలసినన్ని వర్షాలు చూడు ఉన్నాయి చూడు బిడ్డ ఆలయం పునర్నిర్మాణం చేస్తున్నాం ఇలా ఇక్కడ భక్తునికి మీరు శక్తి ప్రసాదించాలి గత ఏడాది ఏ రకంగా మాట ఇచ్చిందో నన్ను తలుచుకోని ముందు తవ్వు నడువుండ్రి పరవేమీ లేదు బంగారం పోసి గుడి కట్టుకొని అమ్మవారు మళ్ళసారి కల్లా కూసుంటా చూడు ఈ ఆటంకాలు రాకుండా ఎవడు ఏ రకంగా ఆటంకాలు చేసినా కానీ అరికాల కింద దొక్కి పసరుగా అక్కిపిస్తూనే ఉన్నా పరవెందుకురా మీకు బరవన్నది చూడు నా మీద పెట్టుండి బరాబర్ చూసుకుంటా కదరా మీకు ఎంతో జిల్లా చూస్తుంది సంతోషంగా సరి అయిన సమయం అందు వేద మంత్రాలతోని అమ్మవారికి అందు మొత్తమంతా చూడు శాంతి చేసి వెనుక నిర్మాణం పూర్తయినాక సరి అయిన గడియలల్లా సరి అయిన రోజు వేద మంత్రాలతోని పెగిలించండి పరవేమీ లేదు కాపాడుకుంటా కళ్ళ చూసుకుంటా మాకు మీ సేవ చేసిన తప్ప మాకు వేరే దగ్గర తెలియదు మాకు కానీ ఆరోగ్యాలు సరిగా ఉండలేవు భక్తులకి కానీ అందరికీ కూడా ఆరోగ్యం చాలా కాపాడుకుంటున్నా లాగలారా ఎప్పటికైనా చూడ నా సేవ చేసుకున్న వాళ్ళకు నిమ్మకాయ నీడల్ ఎంబాడే ఉంటా నాకు పాము కొడుకల్ ఎంబాడే ఉంటా పరవేమీ లేదు కదరా ఎంటికి సందుకు ఏ గంటల తల్లిని కాపాడుకుంటున్నా కళ్ళ చూసుకుంటున్నా పరవేమీ లేదు భక్తులు మీరు ఇచ్చే సందేశం ఏంటది ఈ సంవత్సరం బాలబచ్చలకు కానీ చిన్నలకు కానీ పెద్దలకు కానీ మర్యాద అంటూ లేకుండా పోతుంది అన్యం పుణ్యం అన్నట్టు ఏమీ లేకుండా అయిపోతుంది భగవంతుడంటే భయం లేకుండా అయిపోతుంది పరవేమీ లేదు కాసుకుంటున్నా చూసుకుంటున్నా చూడు మన బయట యుద్ధాలు జరుగుతున్నాయి తల్లి మన భారతదేశానికి ఎటువంటి తప్పు లేదు కదా నా దేశానికి చూడు నా రాష్ట్రానికి చూడు ఎటువంటి ముప్పు రాకుండా చూసుకుంటున్నా కదా వాతావరణం బాగానే ఉంటుంది చిన్న ప్రమాదాలు సంఘటనలు జరిగేటివి ఉన్నాయి కానీ కాసుకొని ఉండండి కాపాడుకుంటున్నా కాబట్టి ఇంత మటుకు ఉన్నారు కదా కాపాడుకోకుంటే వాడి పంటలు అంతా బాగానే కట్టుకుంటారు బరాబర్ చూసుకుంటున్నా కావాల్సినంత పాడి పంటలు వర్షాలు కానీ ఉన్నాయి చూడు భక్త మహాశయులందరికీ మా శ్రీ రేణుకెళ్ళమ్మ దేవాలయ కమిటీ ద్వారా బోనాల పండుగ శుభాకాంక్షలు తెలుపుతూ ఆ అమ్మవారి యొక్క ఆశీస్సులు ఎల్లవేళలో వారిపై వారి కుటుంబ సభ్యులపై ఉండాలని ప్రార్థిస్తున్నాము. ఇక్కడ మన శ్రీ రేణుకెళ్ళమ్మ తల్లి దాదాపుగా 53-54 సంవత్సరాల క్రితం ఇక్కడ వేప చెట్టు రూపంలో వెలిసింది. తదుపరి చిన్నగా దేవాలయం కట్టడం జరిగింది. ఆ తర్వాత ఈ విగ్రహ స్థాపన జరిగింది. ఇప్పుడు భక్తుల రద్దీ పెరగడంతో ఇక్కడ ఉన్న జాగానే పునర్నిర్మాణం చేసి అమ్మవారి యొక్క దేవాలయం అభివృద్ధి కార్యక్రమంలో పాల్గొంటున్నాము. భక్తులకు ఒక చిన్న విన్నపం ఏమనగా మీరు ధనవస్తు రూపంలో కొద్దిగా విరాళాలు సమర్పించి అమ్మవారి ఆలయ అభివృద్ధికి పాటుపడవలసిందిగా ప్రార్థన.
అమ్మవారికి డైలీ ఎంతమంది భక్తులు వస్తారు? దాదాపుగా 500 నుంచి 1000 మంది దాకా వస్తుంటారు. ఇక్కడ యశోద హాస్పిటల్ కూడా ఉన్నది కాబట్టి భక్తులు వాళ్ళ ఇబ్బందిలో ఉండి ఇక్కడికి వచ్చి అమ్మవారి మొక్కుకోని వాళ్ళకు రోగాలు నయమవుతాయి. మీకు ఇక్కడ గవర్నమెంట్ నుంచి ఏమైనా సహాయం అందుతుందా, లేకపోతే మీ ఓన్గానే? మేము ఇక్కడ ఓన్గానే చేస్తున్నాము. భక్తులు కొద్దిగా విరాళాలు ఇస్తున్నారు. ఆ విధంగా ఇక్కడ కార్యక్రమాలు జరుగుతున్నాయి. గవర్నమెంట్కి ఏం చెప్పాలనుకుంటున్నారు? ఇక్కడ ఉన్న లీడర్స్కి ఏం చెప్పాలనుకుంటున్నారు టెంపుల్ గురించి? దేవాలయ యొక్క అభివృద్ధి కార్యక్రమానికి పాటుపడవలసిందిగా ప్రార్థన. కొద్దిగా విరాళాలు ఇచ్చి ఇది భక్తుల కోసం కాబట్టి వాళ్ళు కూడా పెద్ద మనసు చేసుకొని వాళ్ళకి ఏ విధంగా సహాయం చేయాలనుకుంటారో ఆ విధంగా చేస్తే మేము చాలా సంతోషిస్తాము. మళ్ళీ అమ్మవారి ఆశీస్సులు వాళ్ళపై ఉంటాయని ప్రార్థిస్తున్నాము. ఇప్పుడు మనకు మామూలుగా ప్రతి ఏడాది ఇక్కడ ఏప్రిల్ మాసంలో అమ్మవారి ఒక వార్షికోత్సవ కార్యక్రమం జరుగుతుంది. ఆ వార్షికోత్సవ కార్యక్రమంలో శ్రీ జమదాగ్ని ముని మరియు శ్రీ రేణుకెళ్ళమ్మ దేవాలయ యొక్క కళ్యాణోత్సవం అంగరంగ వైభవంగా జరుగుతుంది. అప్పుడు దాదాపుగా ఒక 3 నుంచి 4,000 మందికి అన్నదాన కార్యక్రమం జరిపిస్తాము. తర్వాత మనకు మన శరన్నవరాత్రి ఉత్సవాలు కూడా 9 రోజులు ఇక్కడ వివిధ రూపంలో అమ్మవారు అలంకార దర్శనం ఇస్తుంది. సాయంత్రం 9 రోజులు కూడా ఇక్కడ భజన కార్యక్రమం ఉంటుంది. మన భజన కార్యక్రమం తర్వాత భోజనాల కార్యక్రమం జరుగుతుంది 9 రోజులు కూడా. మన మధ్యలో దుర్గాష్టమి రోజు ఇక్కడ మహా అన్నదాన కార్యక్రమం కూడా జరుగుతుంది. అమ్మవారి కళ్యాణం కూడా ఇక్కడే చేస్తారా? ఇక్కడనే చేస్తాము. వార్షికోత్సవం ఏప్రిల్ నెలలో వార్షికోత్సవం ఉంటుంది. ఆ సందర్భంగా ఇక్కడ అమ్మవారి కళ్యాణం చేస్తాము. యథావిధిగా ఇక్కడ ఆషాఢ మాసంలో కూడా అమ్మవారి బోనాల పండుగ జరుగుతుంది. జై ఎల్లమ్మ తల్లికి.